భద్రాచలం రాముడి మీద ఒట్టేసి చెబుతున్నా 2029లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో 117 సీట్లతో 117 అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చినా వస్తాయి. బట్ 117కి అయితే తగ్గవు. మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం నిన్న ఖమ్మంలో జరిగిన సభలో చెప్పారు. 2028 డిసెంబర్లో కాదు ఎన్నికలు, అంటే షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబర్లో జరగాలి. కానీ 2029 మే జూన్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి, అప్పుడు మేము మళ్ళీ గెలవబోతున్నాం అని చెప్పారు. సీట్లతో సహా చెప్పారు. 182 సీట్లు పెరుగుతాయి డీలిమిటేషన్ తర్వాత, అందులో 117 గెలుస్తాం. అలాగే 26 లోక్సభ సీట్లు అవుతాయి, అందులో 20 గెలవబోతున్నాం. ఇది నేను ఇవాళ డేటు, టైము, ప్లేసు గుర్తుపెట్టుకోండి. 2023 ఎన్నికలకు ముందు కూడా ఖమ్మంలోనే సభ జరిగిన తర్వాత గాంధీ భవన్లో జర్నలిస్ట్ మిత్రులు అడిగారు, ఎట్లా గెలుస్తారు, డిపాజిట్లే లేవు, గెలుస్తూ ఉంటున్నారంటే ఆ రోజు చెప్పాను నేను 65 సీట్లు వస్తాయని. 64 సీట్లతో గెలిచాము. అలాగే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, బై ఎలక్షన్స్, లేకపోతే పంచాయతీ ఎన్నికలు, ఏ ఎన్నిక జరిగినా నేను చెప్పినట్టుగా జరిగింది. ఈసారి కూడా తప్పదు అన్నారు. భద్రాచలం రాముడి మీద ఆన అని చెప్పారు. సరే, దానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బట్ హరీష్ రావు కౌంటర్కి ముందు ఒకసారి సీఎం ఆయన చెప్పిన కాన్ఫిడెన్స్, ఆ తీరు ఒకసారి చూద్దాం. ఆ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు బైట్ ప్లీజ్. 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆన. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖరరావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాల వాళ్ళు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి ఈ తారీఖు. ఎందుకంత ఆవేశంగా చెప్పారంటే, కేటీఆర్ 2 రోజుల ముందు మాట్లాడుతూ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ప్రజలంతా కేసీఆరే కావాలనుకుంటున్నారు, 78 సీట్లు గెలుస్తామని చెప్పారు. సో దానికి నిన్న కౌంటర్ ఇస్తూ ఆ సర్వేల గురించి మాట్లాడారు. ఆ సర్వే సంస్థలకి, అందరికీ, కేసీఆర్తో పాటు అందరికీ ఈ ఛాలెంజ్ విసిరారు. దానికి హరీష్ రావు కౌంటర్ ఏంటంటే, ఒట్టు పెట్టి మాట తప్పడం అనేది రేవంత్ రెడ్డికి ఇప్పుడు కాదు, అది కొత్త ఏం కాదు. ఇంతకుముందు భద్రాద్రి రాముడు సాక్షిగానే ఆయన రుణమాఫీ చేస్తా అన్నాడు, అదేమైంది, గోదావరికి ఇవ్వాల్సిన నీళ్లు ఎత్తిపోస్తా అన్నాడు, అదేమైంది అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేశారు. సో అంటే ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే 30 నెలలు, సుమారుగా 30-35 నెలల ముందే తెలంగాణలో అప్పుడే ఎన్నికల హీటు, సర్వేలు, ఆ రకమైన ఛాలెంజ్లు ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే సాధారణంగా 6 నెలలు లేకపోతే ఒక ఏడాది ముందు ఇటువంటి వాతావరణం చూస్తాం. కానీ తెలంగాణలో ఇంత ముందే మొదలవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఒకవైపు 3 పార్టీలు బీజేపీ అధికారంలోకి వస్తామని అనడము, అలాగే బీజేపీ గురించి కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి. మీరు దేశం అంతా చేసే రాజకీయం నడవచ్చు కాక, కానీ తెలంగాణలో మాత్రం నడవదు, రేపు డీలిమిటేషన్తో మొత్తం ఏదో మ్యాజిక్ చేసి పార్టీలన్నింటినీ ఏదో చేద్దాం అనుకుంటున్నారు, అది సక్సెస్ కూడా అయితే అవ్వచ్చు, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో చూద్దరు కానీ అని. ఎందుకంటే మన డీలిమిటేషన్లో ఇద్దరే దేశంలో, రేవంత్ రెడ్డి తర్వాత డిఎంకే అధినేత స్టాలిన్ గట్టిగా, అంటే మిగతా వాళ్ళు పోరాడలేదని కాదు, కానీ వీళ్ళిద్దరూ ఫ్రంట్ ఫేస్లో నిలబడి డీలిమిటేషన్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో ఉన్నారు. సో మరి ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే కనుక తర్వాత మరి రాజకీయ పరిణామాలు ఏం చేస్తారు దాని మీద, అది చూడాలి ముఖ్యమంత్రి మరి ఎందుకన్నారు. సో హరీష్ రావుని స్పష్టంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. టార్గెట్ అంటే పొలిటికల్ టార్గెట్. ఈ మధ్య మహేష్ గౌడ్ కానీ, లేకపోతే అద్దంకి దయాకర్ కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ, మొన్న జగ్గారెడ్డి కానీ, హరీష్ రావు బీఆర్ఎస్లో ఉండరు, ఆయనతో బీజేపీ టచ్లో ఉందని నిన్న ముఖ్యమంత్రి ఖమ్మం సభ సందర్భంగా లక్షల మంది ముందు దీన్ని మాట్లాడారు.
నీ చీకటి ఒప్పందాలు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదా, నువ్వు బీజేపీ నేతలతో కలవట్లేదా? సో మరి ఆయన వెళ్తాడో లేకపోతే వీళ్ళే బలవంతంగా పంపించేలా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి. నిన్న మొన్న ఈటెల రాజేంద్ర మాట్లాడారు, ఆయన కొంచెం ఆ స్టైల్ చూస్తే మళ్ళీ ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి వస్తారు అన్నట్టు ఏదో కొంచెం కనిపిస్తోంది. సో పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయి కీలకంగానే రానున్న రోజుల్లో. సరే, ముఖ్యంగా ఈ నీళ్లకు సంబంధించి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి హరీష్ రావు మాట్లాడడం, ముఖ్యంగా కన్నేపల్లి ప్రాజెక్టు పంప్ హౌస్కి సంబంధించి, అంటే కేవలం ఇగో కోసం రాజకీయానికి పోయి లక్షల మంది రైతులకు అన్యాయం చేస్తూ ఇంకో మాట అన్నారు, నువ్వు చంద్రబాబు నాయుడికి జల కప్పం గడుతున్నావు అన్నారు హరీష్ రావు. ఏది ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసి మెడిగడ్లో అక్కడ నీరు నింపితే 44 ఊళ్ళు కొట్టుకుపోతాయని నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. అది కూడా చాలా గట్టిగా చెప్పారు. అంటే నీ రాజకీయం కోసం భద్రాచలం రాముడి గుడి కూడా కొట్టుకుపోయే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా అని. సో రైతుల విషయంలో నిన్న 1000 కోట్లు నిధుల విడుదల సందర్భంగానే ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ జరిగింది. ఇప్పటిదాకా సుమారు 1,72,000 కోట్లు రైతులకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. సరే, రైతు రుణమాఫీ గురించో రైతు భరోసా గురించో ప్రతిపక్షాల కామెంట్స్ ఉన్నాయి. సో చివరేడాదిలో రాజకీయం చేద్దామని చెప్పి అంత అసహనంగా ఎందుకు మాట్లాడడం అని హరీష్ రావు అడగడము, అలాగే రిజర్వాయర్లు నింపకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నామని చెప్పడము, బీజేపీ అధికారంలో కాదు కదా దగ్గరికి వచ్చే అవకాశం కూడా లేదని బీజేపీకి కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ అంటే ఒట్టేసి చెబుతున్నా మళ్ళీ గెలిచేది మేమే అని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడానికి వెనకాల కాన్ఫిడెన్స్ ఏంటి? హరీష్ రాజకీయం మీద కాంగ్రెస్ పార్టీకి అంత ఇంట్రెస్ట్ దేనికి? అలాగే ఇప్పటికే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కేటీఆర్ డైరెక్ట్గానే టార్గెట్ చేశారు, ఆంధ్ర వాళ్ళ దగ్గర మీరు తీసుకున్న డబ్బులు, పార్టీకి సంబంధించి తీసుకున్న డబ్బంతా కట్టండి తెలంగాణ ప్రజలకి వెనక్కి అని చెప్పి. అలాగే కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్ళేది లేదని, ఎందుకంటే ఈ మధ్య ప్రచారాలు కూడా జరుగుతున్నాయి వాటి మీద. సో తెలంగాణ పొలిటికల్ పిక్చర్ గురించి మాట్లాడదాం. నీళ్లు, రైతులు, రాజకీయం, ఛాలెంజ్లు, అంటే సవాళ్ళు, ప్రతి సవాళ్లతో వానాకాలం వచ్చినా కూడా తెలంగాణ రాజకీయం ఇంకా వేడిగానే ఉంది. మనతో పాటు డాక్టర్ మనోతారాయ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు, ఇస్మాయిల్ గారు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధి, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతారు. నమస్కారం అండి ప్రకాష్ రెడ్డి గారు, ఇస్మాయిల్ గారు, మనోతారాయ్ గారు నమస్కారం. ఏంటి ముఖ్యమంత్రి ఇంత ముందే చాలా అడ్వాన్స్గానే, అంటే కేటీఆర్ 78 సీట్లతో గెలుస్తామన్నందుకు కోపం వచ్చిందా? నువ్వెట్లా చెప్తావు 78, అసలు నీ పార్టీయే అస్తిత్వం కోసం కొట్లాడుతుంటే అని కోపం వచ్చి చెప్పారా? బీజేపీ నాయకులు కానీ ఎవరు చెప్పకముందే డీలిమిటేషన్ గురించో లేకపోతే సీట్ల పెంపుదల గురించో అసలు 117 లెక్క ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తును చక్కగా అంచనా వేయగల సమర్థవంతమైన నాయకుడు. రాజకీయ భవిష్యత్తు ఏదైనా రాజకీయాలు కానీ ఏ పార్టీ భవిష్యత్తునైనా, తన పార్టీ భవిష్యత్తున, తన భవిష్యత్తునైనా, తెలంగాణ భవిష్యత్తునైనా చక్కగా అంచనా వేయగల నాయకుడు. ఎందుకంటే ఆయన చెప్పిన గతంలో చాలా నిజమైపోయింది. ఇప్పుడు జర్నలిస్ట్ గారు వీళ్ళంతా మీరంతా తెలుసు, ఆయన ఏం లేనప్పుడే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి పలువురు దగ్గర శబదాలు చేసిండు, స్టూడియోలో అన్నారు. అది నిజమైందా కాలేదా? అదేవిధంగా ఎన్నికలకు ముందు, అంటే నవంబర్ కన్నా ముందే, నవంబర్ నెలలోనే మందే అధికారం, మనకు 64-65 స్థానాలు వస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎవరు కూడా నమ్మలే ఆ రోజు. కానీ అది నిజమైందా కాలేదా? మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్కు 0 సీట్లు అని స్పష్టంగా బల్లగుద్ది చెప్పింది. అది నిజమైందా కాలేదా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన అది జ్యోతిష్యం కాదు, వాస్తవం. అది అంచనా అనేది సరిగ్గా వేయగలిగినటువంటి నాయకుడు. అదేవిధంగా ప్రజల నాడిని, ఇతర పార్టీల నాడిని పట్టుకొని చెప్పేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఆయన చెప్పిండు. నిన్న ఆయన ఇట్లా మీటింగ్ చెప్పానే చెప్పిండు, ఇవాళ 2029 ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పి పార్లమెంట్ జాయింట్ కమిటీ చైర్మన్ అయినటువంటి చౌదరి గారు, పిపి చౌదరి గారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులందరినీ కూడా ఒప్పిస్తున్నారు. 129 రాజ్యాంగ సవరణ ద్వారా. అంటే వీళ్ళందరికీ తెలిసే ముందే రేవంత్ రెడ్డి గారికి ఎలా తెలుస్తుంది? అదే కదా, అందరి నాయకుల కన్నా విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇది అందరూ అంగీకరించాల్సిందే. ఇలా కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడిని ఓడిస్తా, నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిండంటే అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు సత్తా. అదే ఆయన ఏమంటాడు, 27 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా, 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే నేనే ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎట్లా ఉంటారంటే ఉత్తగా చెప్పట్లేదు, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. తన పరిపాలన మీద, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీద నమ్మకంతో చెప్తున్నారు. కేటీఆర్ ఏంది, ఆయనకి ఇట్లాంటి అంచనాలు వేయడం రాదు. అదేవిధంగా జూబ్లీస్ ఎన్నికల్లో మాదే అని డబ్బా కొట్టుకోండి. ఉప ఎన్నికల్లో ఏమన్నా వచ్చిందా? కంటోన్మెంట్ ఎన్నికల్లో మాదే అని చెప్పి దొంగ సర్వేలు చెప్పిండు, వచ్చిందా?
రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిండు, ఈ రోజు చెప్పిండు 25,000 పైచలకు మెజార్టీ వస్తుంది జూబ్లీస్ అంటే అంతకన్నా దాదాపు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాటలో ఒక కాంట్రడిక్షన్ నాకు కనిపించింది ఏంటంటే 78 సీట్లు వస్తాయని ఎలా చెప్తావు అని కేటీఆర్ ఆయన అంటూ అసలు ఇంకా డీలిమిటేషన్ అసలు ఎట్లా వస్తాయి? జరగలేదు. ఇప్పుడు విషయం కాదు సర్వేలు లేవు, ఏదో నువ్వు బ్యాండ్ వేళల్లా నీ సర్వే పెట్టుకుంటే నీకు అడిగిన నెంబరే ఇస్తారు. మరి ముఖ్యమంత్రి 117 నెంబర్ ఎలా చెప్పగలిగారు? అదే కదా గొప్పతనం, రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. ఆయన ఏది సరిగ్గా అంచనా వేయగలుగుతారు, అదే విధంగా వస్తాయి సార్. గతంలో కూడా అంతే కదా, 63, 64 సరే ఒక 63, 64 వచ్చినాయి, అంతే వచ్చినాయి. అదే విధంగా 65 అన్నారు, 64 వచ్చినాయి, ఒకటి తగ్గింది అంతే. దగ్గరగా వారి అంచనా అనేది సరిపోద్ది. అదే విధంగా కేటీఆర్ గారికి అంచనా వేయటం రాదు. ఎందుకంటే ఇలా కేటీఆర్ గారికి ఎట్లుందని ఇంట్లో గొడవ, కవిత గారి పార్టీ ముందుకు పోతుంది, బీఆర్ఎస్ పెట్టుకున్నారు, టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టుకున్నారు. కవిత గారు వచ్చి నేను టీఆర్ఎస్ అని కేటీఆర్ కన్నా ముందు పోతుంది. వీళ్ళ యొక్క అవినీతి భాగవతాన్ని బండారాన్ని మొత్తం కూడా కవిత గారు బయట పెడుతుంటే ఈ ఫ్రస్ట్రేషన్ లో కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కవిత గారికి పోద్దేమో రేపు, లేదంటే బీజేపీకి పోద్దేమో అని చెప్పి ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు చూస్తున్నారు, పక్క చూపులు చూస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండదు, హరీష్ రావు కేసీఆర్ గారు ఆ కుర్చీ మీద ఇద్దరు కన్నేశారు. కేసీఆర్ గారు అట్లా పక్కా జరిగితే నేను కూర్చున్న బామృత కొట్లాట ఉంది. ఈ మధ్యలో కవిత గారు ముందు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో వారేందంటే పార్టీలో ఎమ్మెల్యేలు చేదారిపోకుండా, కాంగ్రెస్ లో చేరకుండా, లేదంటే బీజేపీలో చేరకుండా, అంటే కవిత గారికి దగ్గర సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు కవిత గారితో జతగట్టకుండా ఈ భయంతో ఈయన ఉత్తుత్త సర్వేలు ఎవడన్నా ఇప్పుడు సర్వేలు చేస్తారండి. ఎలక్షన్ ఒక సంవత్సరం ముందు సర్వేలు సంస్థలు వాటి స్వచ్ఛందంగా ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ చేయించుకో. ఇప్పుడు ఉత్తత్త మాట్లాడే జనాన్ని ఏంటంటే మైండ్ గేమ్ మాట్లాడమాట ఇది. ఇప్పుడిప్పుడే ఎక్కడ అసలు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తుంటే, ఎన్నికలు దీవిస్తుంటే ఇంకా బీఆర్ఎస్ ఎట్లా వస్తుంది? అసలు బీఆర్ఎస్ అనేది ఇంకెక్కడ, అసలు టీఆర్ఎస్ ఒక పక్క కవిత కవిత గారు వెళ్ళిపోతున్నారు, అసలు ప్రజలకు వెళ్ళిపోతున్నారు. ఇలా ఖమ్మం జిల్లానే అక్కడే పడుకుంటుంది, అక్కడే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరకుండా, కవిత పార్టీలో చేరకుండా, అది టీఆర్ఎస్ లో చేరకుండా చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్నికకి గేమ్ ఒక కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కవిత గారి ఉందండి. తెలంగాణ ఉద్యమ నాయకులు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకప్పుడు బిచ్చగాళ్ళు అనేది ఉద్యమకారులు మమ్మల్ని అందరినీ, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కోటీశ్వర్లు కాబోతుంది. ఎందుకంటే 250 గజాలు మేము హైదరాబాద్ ఉద్యమం చేసినాం, ఏ జిల్లా హెడ్ క్వార్టర్లు చేసి ₹1,00,000 గజం ఉంది. ఉద్యమకారులకు ఇస్తండి కాబట్టి ఉద్యమకారులు కూడా బీఆర్ఎస్ లేరు, ఇలా టీఆర్ఎస్ వెంట పోతున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో మొన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు, భూపాలపల్లి ఎక్కడ ఏమన్నా నేను తప్పు చేసిన ఉద్యమకారులను గుర్తించకుండా అన్నాడు. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమకారులు అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటే, ఇట్లాంటి సమయంలో ఉత్తుత్త సర్వేలు చేపించి ఇవన్నీ బోగస్ సర్వేలు చేయించి జనాల్ని అంటే ఆలోచన సరళి ఏదో తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఇదంతా. ప్రకాష్ రెడ్డి గారు వారానికో 15 రోజులకో నెలకో ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు. మన అధ్యక్షులు వచ్చారు, తర్వాత నడ్డా గారు మాజీ అధ్యక్షులు వచ్చారు. సరే రాజ్నాథ్ సింగ్ గారు ఏపీకి ఏదో వారు వేరే కార్యక్రమం మీద వచ్చారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ తెలంగాణకి వరుసగా వస్తున్నారు, అధికారం టార్గెట్ చేశారు. నడ్డా గారు చాలా కీలకమైన విషయాలు కూడా చెప్పి వెళ్ళారు మొన్న, నిన్న దాని మీదే చర్చించాం. కానీ ఎక్కడ ఛాన్స్ లేదు. రేవంత్ రెడ్డి నెంబర్తో సహా చెప్పారు 117. మిత్రులారా రాసి పెట్టుకోండి, భద్రాచలం రాముడి మీద ఆన, ఏ రాముడు మళ్ళీ మీరు ఓన్ చేసుకున్న శ్రీరాముడు, ఆయన మీద ఒట్టు పెట్టి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మిత్రులిద్దరికి మీకు నమస్కారం ఋషి గారు. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు రాముడి మీద పెట్టినా, కృష్ణుడి మీద పెట్టినా, ఇంకోరి మీద పెట్టినా అది పెద్ద దానికి అంటే దాని వల్ల ప్రజల లోపల ఆయనకు వచ్చే కొత్త ఆదరణ అయితే ఉండదన్న అభిప్రాయం అండి. ఫస్ట్. రెండోది ఏంటంటే అసలు బేసిక్ గా కేటీఆర్ ఏదో నెంబర్ చెప్పిండు, ప్రతిపక్షంలో నెంబర్ చెప్పిండు, సరే ఆయన నెంబర్ ఆయన చెప్పుకున్నాడు. మరి నీకు అప్పుడే నువ్వు 182 అసెంబ్లీలు అయిపోయినట్టు, దాంట్లో 117 గెలిచినట్టు, మీరు ముఖ్యమంత్రి అండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఎవరైతే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ బిల్లును అపోజ్ చేస్తుందో పార్లమెంట్ లో, డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు సరే అది వేరే విషయం, ఈ డీలిమిటేషన్ బిల్లుకే ఇప్పుడు చర్చ అంట కదా. ఈ డీలిమిటేషన్ బిల్లునే తమిళనాడులో డిఎంకే నుంచి మొదలుపెట్టి మొన్న పార్లమెంట్ లో బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా, లేకపోతే రాహుల్ గాంధీతో మరి ఘర్షణ రాబోతే ఇంకేమైనా అంతర్గతమైనటువంటి సమస్యలతోటి ఈ రకమైన మాట్లాడుతున్నారు, లేదా రాహుల్ గాంధీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? నిన్న అందుకే ఒక చిన్న రైడర్ డిస్క్లైమర్ ఇచ్చారు, మోదీ కుయుక్తులతో డీలిమిటేషన్ బిల్లు ఆమోదించుకునే అవకాశాలు కనబడుతున్నాయి, కానీ ఆ తర్వాత పరిణామాలకి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక డిస్క్లైమర్ ఒకటి యాడ్ చేశారు.
అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా రేవంత్ రెడ్డి అభిప్రాయమా? ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినాడు కార్యక్రమాల్లో. కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అవుతుంటే కుయుక్తులతోనే అవుతుంది అనేటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్తాడా? రాహుల్ గాంధీ చెప్పాడా? ఇక్కడే చర్చ. అసలు మతలబ్ ఇక్కడే ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా ఉండడా, లేదా రాహుల్ గాంధీతో ఏమైనా గొడవ ఉందా, లేదా రాహుల్ గాంధీ బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇటువంటి మాట మాట్లాడినాడా? అది రాముడి మీద ఆన కావచ్చు, ఇంకొకరి మీద ఆన కావచ్చు. అంటే విశ్వాసం కలిగి అంటే ఈ రాహుల్ గాంధీతో ఘర్షణ అంటే ఈ అంతర్గతమైనటువంటి దీంట్లో రాహుల్ గాంధీ బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఆ రకమైన ఆ స్థాయిలో మాట్లాడినాడా? నాకంటే అనిపించింది నాకు ఇటు అటు కొంచెం. కానీ ఏదేమైనా కూడా ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కుయుక్తులతోని బిల్లు పాస్ చేసుకోగలుగుతారంటే మీరు ఓడిపోయినట్టే కదా. ఇక మీరు పార్లమెంట్ లో మీరు ప్రతిపక్షంగా ఉండి ఓడిపోతున్నారని ముందే అడ్మిట్ చేసుకున్నట్టు కూడా లెక్క. అదేంటి ఇన్ రిగార్డ్స్ టు బిల్ ఓన్లీ, కానీ ఆయన మాట్లాడుతుంది తెలంగాణలో అధికారం గురించి కదా. అలాగే మీరు దేశం అంతా చేసే అధికారం, మీరు దేశం అంతా చేసే రాజకీయం తెలంగాణలో నడవదన్నారు. రిషి గారు, ఇన్ కనెక్షన్ విత్ ద బిల్ మీరు నెంబర్ పెంచుకున్నారు. మీరు పెరిగిన నెంబర్లు 117 వస్తాయన్నారు. ఇన్ కనెక్షన్ విత్ ద బిల్, ఆ బిల్లుతో సంబంధంతోనే ఆ బిల్లు పాస్ అవుతుంది. పాస్ అయినాక మన నెంబర్ 182 పెరుగుతుంది. పెరిగినప్పుడు మాకు 117 వస్తాయి. ఇది కదా చెప్పింది. అందుకోసమనే ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్ పెరుగుతుంది అనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిండు అంటే ఇంకా మళ్ళీ వాళ్ళు అస్త్రసన్యాసం చేసినట్టే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో. హోప్ఫుల్లీ బిల్లు పాస్ అయితే నేను అనుకుంటున్నాను. మరి దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? తెలంగాణలో అధికారంలోకి వస్తామని కదా మీరు చెప్తున్నారు. అధికారం రానివ్వనని కదా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సార్ నేను అందుకోసం చెప్తున్నా, మనం అది ఆ పాయింట్ కి వచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 12 ఏళ్ల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారి గురించి మనం అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 కంటే ముందు అపర చాణక్యుడు, అపర మేధావి, ఈ భూమండల నదులకు నరక నేర్పిండు, జాతి పిత, తెలంగాణ జాతి పిత, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అసలు ఆయన తెలియ ముందు అందరూ బలాదూర్, ఆయన ఎంత తెలివిగలరు, ఏం ఎత్తేస్తాడో ఎవరికి తెలియదు. ఇవన్నీ మనం నేను టీవీలో కేసీఆర్ ఓడిపోవడమా ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఫలితం ఏమొచ్చింది అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దాన్ని అంచనా వేయడంలో అన్ని పార్టీలు విఫలమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా విఫలమైంది. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్, కేరళలో, తమిళనాడులో ఎవరన్నా సర్వే రిపోర్ట్స్ టీవీకి గెలుస్తుందని చెప్పారా? ఎవరన్నా ఢిల్లీలో కూడా ఎవరన్నా సర్వే రిపోర్ట్ అప్పుడు గతంలో కేజ్రీవాల్ టీవీకి అంటే సినిమా యాక్టర్ కాబట్టి ఓకే, మరి కేజ్రీవాల్ సినిమా యాక్టర్ కాదు కదా, అయినా గెలిచిపోయినాడు కదా ఇమ్మీడియట్ ఎలక్షన్స్ లో. కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలు అహంకారంతో ఆత్మాభిమానమా లేకపోతే ఇంకో దాన్ని ఏమంటాం, కానీ ఆయన కాన్ఫిడెన్స్ తో, అంటే ఆయన రాజకీయ జీవితం మొదల నుంచి కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేని పరిస్థితి నుంచి అధికారంలోకి రావడం, బై ఎలక్షన్ గెలవడం, లోకల్ ఎలక్షన్ గెలవడం, ఇవన్నీ ఉదహరిస్తూ రేపు జరగబోతోందని చెప్పారు. నేను ఒకటి కాంగ్రెస్ పార్టీకి మొన్న 23 ఎలక్షన్స్ లో 3% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంతకుముందు ఎలక్షన్ 22 సీట్లు వచ్చినాయి. నిలుపుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ అసమర్థత, కానీ అది టీఆర్ఎస్ గొప్పతనం బీజేపీది కాదు కదా. ప్రజలు 22 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి మొన్నటిసారి 2018లో. 2014లో 22 సీట్లు ఇచ్చారు. నిలుపుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. నిలుపుకోలేకపోవడం మరి పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా తక్కువేం రాలే, కొంచెం అటు ఇటుగా పర్సెంటేజ్ 3-4% తో వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఊహాహా చేసింది ఏం లేదు. ఒక 4% 5% కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కోణంలో పనిచేసినటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, కేసీఆర్ తెలంగాణకు ఆశించిన మేరకు పనిచేయలేదు, ఒక రకంగా తెలంగాణకు ద్రోహం చేశాడనే ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు అందరు కలిపితే ఆ మాత్రం వచ్చినాయండి. అందరు కలిపితే ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఒకటే మాట చెప్పి ముగిస్తే, ఇప్పుడున్న పరిస్థితులలో మీరిచ్చిన వాగ్దానాలు ఏవైతే 6 గ్యారంటీలు, 63 వాగ్దానాలు మీరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి ప్రజలకు రిలీజ్ చేశారో, ఆ రిలీజ్ లో ఇచ్చినటువంటి 63 అంశాలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అందుట్లో 60 అంశాలు పూర్తి చేయలేదు. మీరు ఒక బస్ ఎక్కిచ్చి మేము సర్వం చేసినాం అంటున్నారు. మిగతా అన్ని కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. రుణమాఫీ నుంచి మొదలు పెడితే టిఆర్ఎస్ అధినేత కవిత గారు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. సరే, మొదట్లోకి ఇప్పటికీ డైరెక్ట్గా ఇండైరెక్ట్ పాలిటిక్స్ కాదు, డైరెక్ట్గానే ఆయుధాలన్నీ సంధిస్తున్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సరే కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాను, కేసీఆర్ను ఫామ్ హౌస్లో బంధించానని చెప్తూ బిడ్డ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కొడుకు, అల్లుడు, బిడ్డ అని. అంటే బిడ్డ ఇప్పుడు అందులో లేరు కదా, బీఆర్ఎస్లో లేరు, వారు వేరే వ్యవహారం పెట్టినారు. మరి ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చారు? ఒకటి. రెండోది,
మీరు అధికారంలోకి వస్తామనే కదా, అంటే ఆ రోజైతే మరి అందరూ సీఎం అన్నారు, అధికారంలోకి మీరు ఎందుకు రావాలి, మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో కూడా చెప్పారు. కానీ అసలు ముఖ్యమంత్రి చెప్పిన చూస్తే ఎవరికీ ఛాన్స్ లేదు. విత్ ఏ నెంబర్ ముఖ్యమంత్రి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధిని కోరుకుంటారు రిషి గారు, ఇది వాస్తవం. మాట తప్పినటువంటి బీఆర్ఎస్ని కానీ, తర్వాత మోసగించినటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ ఇక పైన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. బీజేపీ పైన అయితే విశ్వాసమే లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కొత్త శక్తికి, అందులో ఉద్యమ శక్తులకు అవకాశం ఉన్నది. కవితమ్మ గారి నేతృత్వంలో వస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి, కొత్త తరానికి తప్పకుండా తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉన్నదని ప్రజాదరణే మాకు కనపడతా ఉన్నది. రెండవది, ఇవాళ ఈ జాతకాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ జాతకాలను ప్రజలు నమ్మరు. ప్రజలు ఆల్రెడీ వీర జాతకాలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే అబద్ధాలు చెప్పి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి విస్మరించి ప్రజల్ని మోసగించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ జాతకాలను తిరిగి రాయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తమిళనాడులో మొన్న కొత్తగా రిపీట్ వచ్చినటువంటి ఫలితాలు ఇక్కడ రిపీట్ కావడానికి అవకాశం ఉన్నది. రెండవది, ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలు మాట్లాడిన దానిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది ప్రజల్లో ఉన్నాయి, రాజకీయాల్లో ఉన్నాయి. రాహుల్ కా నామ్ మోదీ కా కామ్ అన్నట్టుగా ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు. రాహుల్ కా నామ్ మోదీ కా కామ్ ఎందుకంటే పేరేమో ఆయనది మోస్తున్నాడు, చేసే పనేమో మోదీ కనుసరణలు చేస్తున్నట్టుగా ఉన్నది. నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇవాళ మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలులో మీరు ఒట్టేసే చెప్పారు కదా, ఎందుకు చేయలేకపోయినారు? రెండవది, ఈ డీలిమిటేషన్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు దక్షిణాదికి దేవదూతలాగా మీరు వ్యవహరించే ప్రయత్నం చేసినారు కదా, దాంట్లో మేము ముందు పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పినారు కదా, అట్లాంటి వాళ్ళు ఇవాళ ముందే పలాయనం ఎందుకు చిత్తగించినారు? ఇవాళ 119 స్థానాలు 182 అవుతాయనే విషయం మీకు ఎట్లా తెలిసింది? బీజేపీ నేతల కన్నా ముందే ఎట్లా తెలిసింది? తర్వాత 16 నుంచి 26 పార్లమెంటుకి వస్తాయనే విషయం మీకు ఎట్లా తెలిసింది? తర్వాత మీరు ఇవాళ 117 గూఢాచారి 117 సినిమా చూసామని అంటే గూఢాచార్యం ద్వారా తెలుసుకున్నారా, లేదంటే అంతర్గతంగా మీకు ఉన్నటువంటి ఒప్పందమా? ఈ విషయాల్లో ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి ఈ విషయం తెలుసా? రాహుల్ గాంధీ గారి మాట మీ మాట ఒకటేనా కాదా? ఇక్కడ తెలంగాణ ప్రజల్ని వంచినటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెడితే లేవడానికి కూడా కుదరడం లేదు. మళ్ళీ మీరు మోసగించే పని చేయకూడదు అని చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 63 హామీలు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, తర్వాత ఎన్నికల ముందు రైతులకు ఇచ్చినటువంటి మాట విషయంలో కానివ్వండి, పూర్తిగా మాట తప్పి ఉన్నారు కదా. మీరు అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసినారు కదా, పోటీలు పడ్డారు కదా. ఈ ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చేయనని చెప్తున్న హరీష్ రావు గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారు కాళేశ్వరం పేరుతో మీకు తెలుసు కదా. ఎందుకు ఒక్క కేసు కూడా పెట్టలేకపోయినారు? ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేకపోయినారు? ఇవాళ ఇక్కడ జరిగిన అవినీతి బట్టబయలు చేస్తున్నటువంటి కవితక్క మీద మీరు మాట్లాడుతున్నారు, కానీ అవినీతి పరుల మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయినారు అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉన్నది. మరీ ముఖ్యంగా ఉద్యమకారుల ఉసురు పోసుకున్న ఏ రాజకీయ పార్టీ ఇక్కడ మనుగడ సాగించలేదు, ఇది స్పష్టం. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారుల ఉసురు తగిలేపోయింది. ఇవాళ కూడా ఉద్యమకారులకు సంబంధించిన అంశంలో నా పక్కనే కూర్చున్న మిత్రుడు మానవతిరాయ్ లాంటి వాళ్ళు గొప్పగా కొట్లాడినటువంటి మిత్రుల భవిష్యత్తు ఏమిటి? మీ పార్టీలో వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేది నా ప్రశ్న. ఇది ఉద్యమకారుల వైపు నుంచి అడుగుతాను. రెండవది, ఇవాళ ఉద్యమకారులకు సంబంధించినటువంటి వేసిన కమిటీలో పారదర్శకత ఎక్కడ ఉన్నది అని కూడా అనుమానాలు ఉన్నాయి. ఏ ప్రాతిపదికన మీరు వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు? అసలు కమిటీ వేయడానికి కారణం ఏమిటి? దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? మీరు చేస్తున్న టైంపాస్ కార్యక్రమం ఏమిటి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. నేను ఇవాళ చాలా స్పష్టంగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా. రాహుల్తో ఉన్నారా, మోదీతో ఉన్నారా అంటే ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నడుపుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉన్నది. ముందుగానే ఈ విషయం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తామనే విశ్వాసం మీకు ఉన్నది చెప్పడంలో తప్పులేదు, కానీ ఆ విశ్వాసాన్ని ప్రజల నుంచి కల్పించాలి, కార్యకర్తలకు కల్పించాలి, నాయకులకు కల్పించాలంటే మీరు ఇప్పటివరకు 2.5 సంవత్సరాలుగా చేసినటువంటి పాలన కూడా దానికి ఒక గీటరాయిగా ఉండాలి. కానీ మీరు ఇచ్చిన మాట ఏది నెరవేర్చలేదే. కార్యకర్తలకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు, నాయకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. పైగా మళ్ళీ భవిష్యత్తు కోసం మీరే చెప్తున్నారు. మీ భవిష్యత్తును ప్రజలు నిర్ధారించాలి కదా. తప్పకుండా కవితమ్మ నేతృత్వంలో ఉద్యమ శక్తులన్నీ కలిసి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో
అధికారంలోకి రావడం ఖాయం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయి, అమరుల స్ఫూర్తిని కొనసాగించే పాలన కొనసాగుతుంది. 2029లో జమిలీ ఎన్నికలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఇందాక మానవరాయ్ గారు చెప్పినట్టు పిపి చౌదరి జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్, ఆయన కేంద్ర మాజీ మంత్రి, ఆయన చెప్తున్నారు బహుశా ముఖ్యమంత్రిగా ఆయనకు సమాచారం ఉండుండొచ్చు. అంటే అందరు ముఖ్యమంత్రులకు కూడా ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో ప్రత్యేకత రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకత ఎందుకు సంతరించుకున్నారని ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడతారు, తప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ విధానాలకు సంబంధించి కట్టుబడి ఉండాల్సినటువంటి వాడు బీజేపీ విధానాలను, బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రితో సాన్నిహిత్యం నెరుపుతూ ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చవచ్చు కదా. ఇదే మీకు ఉన్నటువంటి ఇన్ని విషయాలు మీకు తెలిసినాయి. నేను అడుగుతా ఉన్నా ఇంత గోప్యంగా ఉంచాల్సిన అంశాన్ని ముందే పసిగట్టగలిగిన మీరు బీసీ బిల్లు విషయంలో ఎందుకు మోదీ గారి దగ్గర నుంచి తెచ్చుకోలేకపోయినారు, ఆమోదింపలేకపోయినారు? మహిళా బిల్లు విషయంలో మీరెందుకు నిలబడి చేయలేకపోయినారు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల ప్రత్యేక హోదా విషయంలో మీరెందుకు ఇదే సాన్నిహిత్యంతో చేయలేకపోయినారు? అంటే మీకు పదవి, అధికారము, మీ ప్రయోజనాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనాలు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు కానీ ముఖ్యం కాదనేది స్పష్టంగా కనబడతా ఉన్నది కదా. మోదీ చేతిలో కీలుబొమ్మగా మారినాడు రేవంత్ రెడ్డి గారు అనేది నా మాట. ఇప్పుడు చాలా కొత్త ప్రశ్నలు లేవనెత్తారు ఇస్మాయిల్ గారు. అదేంటి ఇందాక మీరు చేసిన కాయినింగ్ రాహుల్ కా నామ్ మోదీ కా ఖతం కర్రా రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఏదైనా దేనికైనా, మందుకైనా పాలకుడికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కేసీఆర్ ఎక్స్పైరీ, ఇదే డిబేట్లు ఇక్కడే కూర్చొని చెప్పిన ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ఆయన నల్గొండ సభలో ఉంటే ఇక్కడే చెప్పిన డిబేట్లు సాయంత్రం పూట. కాబట్టి మోడీ గారి యొక్క పరిపాలన కూడా ఆఖరి తేదీ దగ్గర పడింది. కాబట్టి రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకుంటాడంటే గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ వైఎస్ఆర్కి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ గారికి కూడా ఉద్యమ నాయకుడు అని చెప్పి ముందస్తు ఎన్నికల్లో పోతే 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇవాళ అదే అంటాను, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రజలు దీవిస్తున్నారు. ప్రజలు, రైతులు అందరు సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇంకో పార్టీకి అవకాశం లేదు. పేదవాడికి ఏం కావాలా ఒకటి గుర్తుపెట్టుకోండి, గూడు కూడు కావాలా. ఇందిరమ్మ ఇళ్ల రూపంలో 400 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కూడు అంటే ఎట్లా పేదవాడి నుంచి ఇంకో మాట చెప్పిన తర్వాత చెప్తా, మీకు సమాధానం నేను చెప్తా. ఇప్పుడు పేదవాడికి ఏం కావాలో కూడు అనేది సన్నబియ్యం రూపంలో ఇవాళ 3,20,20,000 మందికి, 20 లక్షల మందికి చేరుతుంది. అదేవిధంగా 1,15,00,000 కుటుంబాలు, 1,15,00,000 రేషన్ కార్డుల ద్వారా ఇలా పేదలకు సాయం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో సామాన్యులు గల్లీల్లో, తండాల్లో ప్రజలు అదే అన్నం, సామాన్య మధ్యతరగతి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు అదే అన్నం ఇస్తాడు. ముద్దకి రేవంత్ రెడ్డి అని దేవుడని తలుస్తున్నారు ప్రజలంతా కూడా. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏవో మాట్లాడు. రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలుసు అని అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేంద్ర అధికారులు కానీ ముందుగానే ఇట్లాంటి బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగానే లేఖల ద్వారా అధికారులు సంప్రదించడం జరుగుతుంటుంది. ఇట్లాంటి ఆయన బయటికి వ్యక్తం చేసిండు. తర్వాత ఆయన అంచనా కూడా కరెక్ట్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా మీరు ఇవాళ లోక్సభలో బిల్లు రేపు డీలిమిటేషన్ కానివ్వండి, మహిళా బిల్లు కానివ్వండి పాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పక్క పార్టీలన్నీ మీ వైపు గుంజుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఉందా, 20 మంది ఎంపీలు మీ వైపు వచ్చేసారు లోక్సభలో. అదే రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 7 మీ వైపు లాక్కున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? గతంలో మీరు ఓడిపోయారా చెప్పండి. ఇప్పుడు గతంలో మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు మరి మీరు ఓడిపోయారు కదా, మీరు గట్టి ఎదురు దెబ్బ జరిగింది కదా. అంటే అయిపోయినట్టేనా? ఇవాళ మేము అవునన్నా రాహుల్ గాంధీ గారు అవునన్నా కాదన్నా మీరు ఇలా లోక్సభలో, రాజ్యసభలో బిల్లును ఆమోదించుకోవడానికి సరైనటువంటి సంఖ్యాబలాన్ని మీరు సిద్ధం చేసుకున్నారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఎంత కావాలి? 543 మంది హాజరైతే, అదే 543 మంది ఒకవేళ హాజరైతే ఎంత 362 సంఖ్యాబలం ఉండాలి. ఆ సంఖ్యాబలం లేకనే కదా మొన్న మీ వీగిపోయింది బిల్లు, మీ అవమానపడింది. అవమానాన్ని తప్పించుకోవడం కోసం ఈరోజు ఈ దొడ్డిదారిలోనే ఏదో రకంగా సంఖ్యాబలం పెంచుకొని బిల్లు పాస్ చేస్తారు. దానికి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, బీజేపీ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఒకటి అవుతారు చెప్పండి. కాబట్టి ఇది ఏంటంటే చెప్పుకోవడానికి కానీ వాస్తవంగా శాస్త్రీయబద్ధంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు కూడా ఎట్లా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. శాస్త్రీయబద్ధంగా అనే పదం మీరు వాడినారు కాబట్టి నేను ఇప్పుడు ఏమంటున్నా, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన 50% అన్యాయం జరిగేటటువంటి డీలిమిటేషన్ అని మనం మాట్లాడుకున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ కూడా మీ అధినేత చెప్పారు కదా, రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మాటకు కట్టుబడి ఉంటారన్నారు కదా. మీలాంటి వాళ్ళని ఏమన్నా ఒప్పించారా? మీరు దీన్ని ఒప్పుకుంటున్నారా? ఇవాళ బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు తెలియని విషయం. ఇందులో టెక్నికల్ గా నెంబర్ గేమ్
Yeah. 2/3 మెజారిటీ ఉంటే ఆ బిల్లు పాస్ చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ అదే BJP బిల్లు పాస్ చేస్తోంది చేయడానికి రేవంత్ రెడ్డి కాబట్టి- ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు కాబట్టి- రేవంత్ రెడ్డి అంటే ఈయన ఒప్పుకున్న చేశాడు కదా. 119 రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఒప్పుకున్నా చెప్పడం అంటే ఈయన ఒప్పుకున్నట్టే కదా. మనం ఒప్పుకోలేదు కాబట్టి బిల్లు వీగిపోయింది. ఇన్ని స్థానాలు ఉన్నాయి, ఇన్ని ప్రకాష్ స్థానాలు రెడ్డి గారు గెలుస్తారని ఎట్లా చెప్పగలుగుతారు? చూసారా, మీరు చేసే కేంద్రంలో బీజేపీ దేశంలో చేసే రాజకీయంతో ఇంకో ఎంత చర్చ జరుగుతుంది. ఒక ఏమైనా రెస్పాన్స్ ఉందా దాని మీద? నిన్న శరద్ ఇప్పుడు- పవార్ ఎందుకు కలిశారు, ముఖ్యమంత్రి ఆల్రెడీ నెంబర్ చెప్పేశారంటే ఇంకా ఆపలేము అని. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన పరిధిలో ఉన్న వరకు చేయగలుగుతారు, బియాండ్ దట్ ఈ కెనాట్ డూ కదా, చేయలేరు కదా. సార్ రిషి గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఆయన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హస్తసన్యాసం చేసిందనే ఇంతకుముందు చెప్పిన, హస్తసన్యాసం చేసింది. ఇక పార్లమెంట్ లో మేము ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రతిపక్ష పార్టీలను కూడగట్టలేమని అసమర్థత ప్రకటించేసినట్టు లెక్క ఈ లెక్కన. అంటే మేము ప్రతిపక్షాన్ని మీరు కూడగట్టే విధానంలో పోటీ పడలేకపోతుందని. మరి గతంలో మీరు హస్తసన్యాసం చేశారు మన ఓడిపోయినప్పుడు. ఎక్కడ పోటీ పడలేరు, ఇక ఎలక్షన్స్ లో పోటీ పడలేరు. మీకు ఎలక్షన్స్ కూడా చూసారు, మన అసెంబ్లీ ఎలక్షన్స్ లా మీరు డిఎంకేతో పొత్తు పెట్టుకొని అతి కష్టం మీద 5 సీట్లు గెలిచి 5 సీట్లతోటి మీరు రాత్రి ఒక 24 గంటలు కారకముండే తెలంగాణలో చెప్తుంటారు, ఒక కాళ్ళ పారాని అరక ముందే అన్నట్టుగా డిఎంకేకు ద్రోహం చేసి టీవీకితో కలిసి 2 మంత్రి పదవుల కోసం కలిసి ఈ మాత్రం ఇంత ఘోరమైనటువంటి పదవీ లాలసత కనపడుతుంది కాబట్టి ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు ఆ పార్టీని జాతీయ స్థాయిలో. కాబట్టి ఇక మీకు దానికోసం డిఎంకే బయటకు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అంటే ప్రతిపక్షాలను ఏకతాటిపై చిన్న 2 మంత్రి పదవుల కోసం ప్రతిపక్షాన్ని ఒక తాటిపై నడపలేని అసమర్థ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతిపక్షాన్ని కూడా అంటే ఒక విషయం గురించి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్, మనతో ఇండియా కూటమిలో మాకు మా భావాలకు మా భావజాలకు దగ్గర ఉన్నటువంటి పార్టీలు వస్తుంటే కొత్తగా వస్తుంటే కొంతమంది ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు డిఎంకే రేపు మాతో కలవచ్చు, గతంలో ఎంతో మందితో పోయింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ కాబట్టి టీవీకే విజయ్ కూడా మాకు స్నేహహస్తం ఇస్తే మీ సాయం కావాలని కోరినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అత్యధిక స్థానాల్లో వచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ఓకే, బ్యాక్ టు తెలంగాణ పాలిటిక్స్. అది కాబట్టి హరీష్ రావుని, ముఖ్యమంత్రి హరీష్ రావుని ఎందుకు పొలిటికల్ టార్గెట్ పెట్టుకున్నారు? మొన్న అంటే ముఖ్యమంత్రి మాట్లాడారు, అంతకుముందు మీ పైసీసీ చీఫ్ మాట్లాడారు, అంతకుముందు ఎంపీలు మాట్లాడారు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. హరీష్ రావు మీరు బలవంతంగా బీఆర్ఎస్ ని పంపించేలా ఉన్నారు బీజేపీలో. రేవంత్ రెడ్డి గారిని ఒక సామెత చెప్పి ఫిక్స్ అయ్యారా బీజేపీలో పంపిద్దామని? మనం అంటాం కాదు, మనం చెప్తున్న నాళ్ళు చెప్తూనే అంటున్నాం. ఆయన యొక్క నాడి హరీష్ రావు గారి యొక్క కదలికలు ఇలా కేటీఆర్ గారి ఒక దగ్గర పోతే ఎమ్మట గంటలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంకో సంచలనం చేస్తాను. ఇద్దరు పోటీ పడుతున్నారు ఆ పార్టీలో, సంచలనాల కోసం పోటీ పడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఒక ఓవర్లో 2 కత్తులు ఇవ్వడం, కాబట్టి ఒక కత్తే ఉంటుంది బీఆర్ఎస్ లో, కేటీఆర్ కత్తే ఉంటుంది బీజేపీలో. హరీష్ రావు అనే హరీష్ వెళ్తే తప్ప బీజేపీలో కత్తులు లేవా? ఇప్పుడు విషయం ఏంటంటే హరీష్ రావు అనేది ట్రబుల్ షూటర్ అంటారు వాళ్ళ పార్టీలో. అవును, కాబట్టి ఆయనకు కూడా కోరుకున్నది, బలమైన కోరుకున్నది. ఆ కోరిక నెరవేరాలంటే బీఆర్ఎస్ లో సాధ్యం కాదు. కాబట్టి బీజేపీలో పోయి ఆ కోరిక నెరవేర్చుకోవాలని ఆశ మాత్రం అయింది. నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు దేవుడు వరం ఇస్తే ఒక కన్ను పొడిస్తే కేటీఆర్ ముందే ఒక కన్ను పొడుచుకొని కేటీఆర్కి ఇచ్చిన వరం ఏందని చెప్పేసరికి నాకు కూడా అదే వరం ఏందని దేవుడిని హరీష్ రావు అడిగితే 2 కళ్ళు పొడిచినట్టు ఇట్లా ఉన్నది వీళ్ళ కథ మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబోతుందని ఉదాహరణ చెప్తారు. కవిత గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఆమె జైల్లో ఉంటే మానసిక వేదనలో ఉంటే అదే ఓదార్చకుండా మనం బీజేపీలో విలీనమైదాం లేకుంటే బీజేపీతో కలిసి పోటీ చేద్దాం అనే మాట్లాడితే బాధపడ్డారని కవిత గారు చెప్పారు. అదేవిధంగా సీఎం రమేష్ గారు ఒక అడుగు ముందుకేసి ఆ రోజు ఆయన పైన ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంట్రాక్ట్ విషయంలో ఆయన మొత్తం బట్టబయలు చేశారు. సీసీ కెమెరాల ఆధారాలు ఉన్నాయి. కేటీఆర్ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, నేను అమిత్ షాను కలిపేయండి, మేము విలీనానికైనా సిద్ధం, పొత్తుకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, మమ్మల్ని మేము అక్రమాలు చేసినాం, ఆ కేసుల నుంచి మమ్మల్ని బయటపడేయండి అని చెప్పేసి మన సీఎం రమేష్ గారిని అడిగిండు. అవన్నీ వాస్తవాలు కాదా? అంతేగా నిన్నగాక రాకేష్ రెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఏం మాట్లాడిన ఎమ్మెల్యే గారు, మేము కలిసి పోటీ చేసి తప్పేంది అన్నాడు. అంటే వీళ్ళ బంధానికి కళ్ళ ముందు కనపడుతుంది ఈ యొక్క ఉదాహరణలు ఇవన్నీ కూడా. కాబట్టి 100% జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అన్నాడంటే జరగాల్సిందే. అంటే రేపు జరగబోయే రాజకీయ భవిష్యత్తు హరీష్ వర్సెస్ రేవంత్, అవును, హరీష్ వర్సెస్ రేవంత్ లేకుంటే బీజేపీ వాళ్ళ తర్వాత ఎవరి వంత రేవంత్ తో ఇప్పుడు తలపడేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వంలో ఎవరికి లేదు. అది 2034 వరకు ఆ పరంపర, విజయ పరంపర కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. కేసీఆర్ మొత్తం అవుట్ సైడ్ కేసీఆర్ గారు లేరండి, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమైండు. ఇప్పుడు ఇంత జరుగుతుంటే వర్షం వచ్చినా రాడు, వరదలు వచ్చినా రాడు, ప్రజలు ఏదన్నట్టు సూచన లేడు, అసెంబ్లీకి చర్చలు పెట్టమంటే కూడా చర్చలు పెట్టరు. ఫామ్ హౌస్ లో కుంభకరణం లెక్క నిద్రపోతాడు. నిద్రపోయే నాయకుడిని ప్రజలు మెచ్చుతారా చెప్పండి? కనీసం ఉలుకు పలకని ఉండాలి కదండి, ఏమైనా జరిగితే స్పందన ఉండాలి కదా. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు. సరే, ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ఉంటారా వెళ్ళిపోతారా అని చర్చ మొదలైంది. పక్కన పెడితే
హరీష్ రావుని బీజేపీలోకి బలవంతంగా కాంగ్రెసే పంపించే ప్రయత్నమో జరుగుతోందా అంటే వాళ్ళ మాటల్లో? ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి కేటగారికల్గా నువ్వు బీజేపీతో మాట్లాడుతున్నావా లేదా, మంత్రాలు చేస్తున్నావా లేదా, రాముడి మీద ఒట్టేసి చెప్పు లేదా నీ మామ మీద ఒట్టేసి చెప్పు అన్నారు. ఏంటి ఏమైనా జరుగుతోందా ప్రకాష్ రెడ్డి గారు? ప్రకాష్ రెడ్డి గారు వినపడిందా? కాదు, హరీష్ రావు మీతో మాట్లాడుతున్నాడా, ఎప్పుడు వస్తాడు అని? నిన్న ముఖ్యమంత్రి రాముడి మీద ఒట్టేసి చెప్పమన్నారు కదా సార్. హరీష్ రావు ఏం మాట్లాడుతుంటే అనేది ఇంపార్టెంట్ కాదు సార్. హరీష్ రావు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారు అనేది రేపటిది రాజకీయాల్లో చాలా దూరం సార్. కానీ అనవసరంగా అంటే హరీష్ రావు వస్తున్నాడా, ఈయన వస్తున్నాడా, ఆయన వస్తున్నాడా మీకు చెప్పొస్తారా సార్? అన్న టీఆర్ఎస్ పార్టీకి చెప్పి రాజీనామా చేస్తారు. రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెప్పి రాజీనామా చేసిన 3 రోజుల మొత్తం ఖతం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి ఒక 15 రోజులు చర్చ చేసి రాజీనామా చేశాడా? అయిపోతుంది 3 రోజులు. అయితే ఏదో జరుగుతుంది అంటే నేనేమంటా ఏదో జరుగుతుంది. ఎప్పుడు రాజకీయాలు జరుగుతూనే ఉంటారు సార్, ఎప్పుడు జరుగుతూనే ఉంటది ఏదో ఒకటి. మీరు రోజువారీగా రాజకీయాలలో ఈ రోజున్న పరిస్థితుల్లో రోజువారీగా దేశంలో జరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఎన్సీపీ మొన్న పేపర్ లో వచ్చిన వార్త, ఎన్సీపీ శరద్ పవార్ గారు ఒక రకంగా ఉంటున్నారు, ఈ రోజు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి సడన్ గా మారుతూనే ఉంటాయి, పెద్ద ఇష్యూసే కాదని అంటున్నా. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాదు కిషన్ రెడ్డో, బండి సంజయో, ఈటెల రాజేంద్రో లేకపోతే ఇంకా ఉన్నారు కదా సీనియర్ నేతలు, వీళ్ళందరూ కాదని ఇప్పుడు హరీష్ రావే బీజేపీకి రేపు పొద్దున్న రాజకీయం చేయాలి లేకపోతే రాజకీయం నడిపించాల్సిన పరిస్థితి వస్తుందా అని కాంగ్రెస్ నేతల మాటలను బట్టి? సార్ హరీష్ రావు గానీ టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు కూడా బీజేపీ పనిచేస్తున్నారు సార్. ఎవరో వస్తారని ఏదో చేస్తారని బీజేపీ అనుకోవడలేదు సార్. నరేంద్ర మోడీ గారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకొని భారత ప్రధానమంత్రిగా గెలవలేదు సార్. వస్తే మా దారి రహదారి, వస్తే ఎవరైనా తీసుకుంటాము, ఎవరినైనా ఆహ్వానిస్తాము, అందరినీ ఆహ్వానిస్తాము, భారత ప్రజలను అందరినీ ఆహ్వానిస్తారు. కాబట్టి ఎవరో వస్తారని ఆశ పెట్టుకొని పార్టీ దేవని మొన్న కూడా దిశానిర్దేశం చేశారు. మీకు ఇంట్రెస్ట్ మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఈ చర్చ కూడా వచ్చింది. అవతార పురుషుడు వస్తాడు, అది కూడా మీకు మీడియాలో వచ్చింది. అవతార పురుషుడు వస్తాడు, రాముడు వచ్చి రావణుని చంపుతాడు, కృష్ణ వచ్చి కంసం చెప్తాడు ఆలోచనలో బీజేపీ పార్టీ లేదు, ఉండదు కూడా అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఆలోచించాం సార్. వస్తారంటే నిన్న నడ్డా గారు వచ్చినప్పుడు రెండు కీలక విషయాలు. ఒకటి, మోదీ చరిష్మాయే ఇక్కడ మీకు గెలిపిస్తుంది అనేది మీరు ఫస్ట్ మనసులో తీసేయండి, మీరు పని చేయాలి అని చెప్పారు. రెండోది గేట్లు బార్లా తెరవండి, చేర్చుకోండి. ఈ చేర్చుకోవడం కూడా ఎప్పటి నుంచో అసలు మీరు ఈటెల రాజేందర్ని చేరికల కమిటీ చైర్మన్ గానే చేశారు కదా సార్. నేను ఒక్క అడుగు ముందుకే చెప్తాను సార్. ఈటెల రాజేందర్ చేరికల కమిటీ కాదు సార్. 1980లో ఇప్పుడు బీజేపీ పుట్టి 46 ఏళ్ళు అవుతుంది. 46 ఏళ్ల కింద నేను మళ్ళీ డేట్ కూడా గుర్తు చెప్తున్నా, డిసెంబర్ 1920 అనుకుంటా, 1980లోనే అద్వానీ గారు చెప్పారు మన పార్టీలోకి చాలా మందిని ఆహ్వానించాలి, మేధావులను, వివిధ వర్గాల ప్రజలను, వివిధ రంగాల ప్రజలను అందరినీ ఆహ్వానించాలి. మన ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు, ప్రొఫెషనల్స్ ఇంటూ పాలిటిక్స్ అనేది మన స్లోగన్ అని చెప్పి 1980లో చెప్పినాడు. ఇచ్చారు హరీష్ రావు గారికి. దాని పరిణామ క్రమంలోనే ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చేసారు. ఆ 40 సంవత్సరాల పరిణామ క్రమంలోనే మొత్తం దేశంలో అనేక రాష్ట్రాల్లో మళ్ళీ గెలుస్తుంది సార్. విజయం సాధించడం అజేయం కావడం. అజేయం అంటే మీకు ఎప్పటికీ అధికారంలో ఉండడం, అది కూడా గొప్ప విషయం కదా. గుజరాత్ లో ఉంది కదా విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, అజేయం కావడం కూడా ఇంకో ఎత్తు. దానికోసం కూడా వివిధ క్షేత్రాల ప్రజలు రావాలని కోరుకుంటున్నాం. ఇస్మాయిల్ గారు, మీరు మీ రాజకీయ పంథ ఎలా ఉంటుందో కవిత గారు స్పష్టంగా చెప్పేశారు, ఆ పద్ధతిలో ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, మన వెహికల్ ఒకటే కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు కూడా చూసుకోవాలి కదా. సో ఈ రాజకీయ పార్టీల్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఏంటి, హరీష్ రావు అనే వ్యక్తి మీద కవిత డే 1 నుంచి టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడని కాంగ్రెస్ చెప్తోంది. అప్పుడు రాజకీయం మారుతుంది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ కేంద్రంగా నడుస్తున్నటువంటి రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. బీజేపీకి అడ్డదారి కావాలి, ఇందాకన్నా రహదారి అన్నాడు, కాదు అడ్డదారి కావాలి. తర్వాత అధికారం కావాలి బీజేపీకి. ఎట్లాంటి అధికారం కావాలంటే అది కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి పద్ధతిలో అధికారం కావాలి. రాష్ట్రానికి ఒక షిండేలు కావాలి వాళ్ళకి, అట్లాంటి పద్ధతిలో నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఒక షిండేని వెతుకుతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు లాంటి అవినీతికి సంబంధించినటువంటి ఆనవాళ్లను బయటికి తీసి ఇట్లా ఉందని లోన ఉన్నప్పుడు చెప్పి బయటికి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్న కవితమ్మను ఎదుర్కోలేకనేమో విమర్శలు చేస్తారు. అదే అవినీతి ఆనకొండలాగా ఉండి ఆయన కనుసనలో ఉన్న అధికారుల దగ్గర కట్టలు తిమింగలాల్లాగా మింగిన డబ్బులు దొరికితే ఆయన మీద ఇంతవరకు ఒక్క చర్య ఉండదు.
ఆయననేమో ఇంకా రాజకీయంగా ఎదగడానికి, రాజకీయంగా ఇంకో ఉపయోగించుకోవడానికి ఇంకో పార్టీ మళ్ళీ ఆయనను ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే దీని అర్థం ఏమిటి? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు కదా. నిజాలు చెప్పే వాళ్ళనేమో మీరు ప్రజలకు దుష్ప్రచారం చేసి దూరం చేయాలని చూస్తారు, కానీ ప్రజల హక్కును చేర్చుకుంటున్నారు కవితమ్మను, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాలు గమనిస్తున్నటువంటి ముఖ్యంగా తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చైతన్యవంతమైనటువంటి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మెజారిటీ ప్రజలు ఇవాళ మీరు ఆదివాసీ గూడాల్లో ఈ రోజు కూడా కవితమ్మ గారు ఆదివాసీ గూడాల్లో తిరుగుతూ ఉన్నారు, సింగరేణి కార్మికుల దగ్గర తిరుగుతూ ఉన్నారు, దళిత గిరిజన వాడల్లో అక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నారు. జనం బాటలో మీరు చూశారు ఎటువంటి స్పందన వచ్చిందో. ఇవాళ కూడా మొన్న ఉద్యమకారుల కోసం ఉద్యమిస్తే రక్తం చిందిస్తే నేను కూడా ఉన్నాను, ఎట్లా అరెస్టు చేశారో కూడా మీరు చూశారు. ఉద్యమకారుల పట్ల ఒక్క రాజకీయ పార్టీ ఉద్యమకారుల పైన చిత్తశుద్ధి ఉంటే కనీసం ఆ ఘటన పట్ల ఖండించడానికి నోరు రాలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని చెప్తున్న వాళ్లకు, ఇప్పుడు ఉద్యమకారుల నుంచి కొట్లాడినటువంటి కవితమ్మకు సంబంధించి అరెస్టు అప్రజాస్వామికమా కాదా? ఇప్పుడు కవిత గారు ఏ లక్ష్యంతో అయితే బయటకు వచ్చారు, అందులో రాజకీయ లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇక తిరిగి అధికారంలోకి రాదు. సరే, మిగతా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అదే, బీజేపీ లక్ష్యం అదే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పొలిటికల్గా ఇక ఎగ్జిస్టెన్స్ కష్టమా, అంటే ఇక కోలుకోవడం అనేది ఇంపాసిబులా? అదొకటి చెప్పండి. రెండోది, కవిత గారికి ఒక కాంట్రడిక్టరీ ఏంటంటే అవినీతి జరిగింది అంటారు, కానీ పెద్ద ఆయనకి మచ్చ అంటదని ఎట్లా చెప్తారు? అంటే కేసీఆర్ గారి పాత్ర లేకుండానే హరీష్ రావు మొత్తం చేసేసాడా, కేటీఆర్ మొత్తం చేసేసాడా? మంచి ప్రశ్న. నేను మళ్ళీ చెప్తా ఉన్నానండి, తెలంగాణలో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధిని కోరుకుంటారు ప్రజలు, ఆత్మాభిమానం కలిగి ఉంటారు ఇక్కడి ప్రజలు. మోసగించిన వాళ్ళ పట్ల అవకాశం దొరికినప్పుడు తప్పకుండా దాని మీద ప్రతీకారం తీర్చుకుంటారు అనడానికి బీఆర్ఎస్ను బొందబెట్టినటువంటి పరిస్థితే మనకు ఉదాహరణ. రేపు మళ్ళీ కూడా ఇంకా మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళ ఏదైతే వెకిలి చేష్టలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీవి, వాటిని గమనిస్తున్నటువంటి ప్రజలు తప్పకుండా ఇంకొంతకాలం పూర్తిగా బొందబెట్టే ప్రయత్నం చేస్తారు. రెండవ విషయం, మీరు ఈ కవితమ్మకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తును అడిగిన సందర్భం లోపల ఇప్పుడు ఈ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సందర్భంలో ఒక రైతు 2 ఎడ్లను కట్టుకొని వ్యవసాయం నాగలు దున్నుతున్నప్పుడు చెరువు పక్క గుంజే ఎడ్లను ఎవడు పెట్టుకోడు, కరెక్ట్గా సాగితే పోతాం. ఒకవేళ రైతుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ మీద నమ్మకం ఉంది, మేము ఆయన నమ్ముకున్నాము, కానీ దొంగెడ్లను పెట్టుకొని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకా అనే పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉన్నది. ఈ దొంగెడ్లను మార్చకుండా నువ్వు వ్యవసాయం చేసుకుంటూ పోతే అది ఎప్పటికీ వ్యవసాయం కొనసాగదు. కాబట్టి ఇక్కడ గమనించలేకపోవడం అవినీతి విషయం కానీ నిన్న కవిత గారు చెప్పిన 1500 కోట్ల వ్యవహారం కానీ అది కేవలం కేటీఆర్ కో హరీష్ రావుకో ఆ బురద అంటిస్తున్నారు తప్ప కేసీఆర్ చొక్కా తెల్లగానే ఉండాలని కవిత అది ఎట్లా కుదురుతుంది? నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆయన కనుసన్నలలో వీళ్ళిద్దరు కలిసి పనిచేసి చేసిన అక్రమాలకు సంబంధించిన విషయం ఆయన తెలియకుండా మీరు చేశారు, నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా, మీరు తెలుసుకోండి నాన్న అని ఉత్తరంలో రాశారు, ఇప్పుడు చెప్తున్నారు. ఆయన ప్రత్యక్షంగా అక్కడ లేడు కాబట్టి వీళ్ళు ప్రత్యక్ష పాత్ర ఉన్నది కదా. లేదంటే మీరు ప్రజలకు చెప్పండి, ముందు ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. ఇప్పుడు అదే బీజేపీలో హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ విలీనం కావటము ఇలాంటి పొత్తు పోవటం అది ఖాయం. అది కాబట్టి నేనేమంటానంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఆర్థిక నేరగాళ్ళంతా కూడా బీజేపీతో కలుస్తున్నారు. చాలా ఉదాహరణలు పక్కన హేమంత్ బిశ్వా శర్మ, తర్వాత సురేంద్ర ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. అదేవిధంగా కాళేశ్వరం విషయంలో ఎక్కడైతే కుంగుబాటు జరిగిందో, నష్టం జరిగిందో అక్కడ అప్పగించడం. నష్టం జరిగిన దగ్గర విచారణ ఏముంటుంది? నష్టం జరిగింది, ఇక్కడ లోపాయికారికంగా అంటే నిర్మాణం జరిగింది, నాసిరకంగా నిర్మాణం జరిగింది, దీనిపైన విచారణ జరపమను. అంటే తీగలాగి అవినీతి డొంక బీఆర్ఎస్ డొంకను కదిలేయమంటే వీళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. ఎట్లా అక్కడ ఆరాసాల హేమంత్ బిశ్వా శర్మ ఎట్లా కాపాడి ముఖ్యమంత్రి చేశారు, అదే విధానం ఇక్కడ అనుకుంటారు. కానీ ఎక్కడో పప్పులు ఉడికినాయి, కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందు మీ కుప్పిగంతులు నడవవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికైనా మీలో నిజాయితీ నిబద్ధత కలవాలంటే, ఆర్థిక నేరగాలను మీరు రక్షించాలంటే మీరు వెంటనే శిక్షించండి, విచారణ ప్రారంభించండి. సంవత్సరం అయింది, రేపు సెప్టెంబర్కి సంవత్సరం అయితే సిబిఐకి అప్పగించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడి సిబిఐకి అప్పగిస్తాం అన్నాడు. మీరు ప్రారంభించండి, మొదటి తీగలాగండి. తీసుకున్నారు కానీ ఏది ఫైల్ కాదు, సంవత్సరమా? అదే కాంగ్రెస్ నాయకుల మీద కంటే చిదంబరం గారిని జైల్లో పెట్టారు, డీకే ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రిని అసలు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టారు. రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ దాళ్లు, సిబిఐ దాళ్లు, ఐటీ దాళ్లు, అసలు ఆయన మెదలకుండా చేశారు, కదలకుండా మెదలకుండా చేశారు. అయినా మీ యొక్క ఉడత ఊపులకి తాటాకి చప్పులకు భయపడలేదు. కాబట్టి ఇలా మిమ్మల్ని విశ్వసించాలంటే మీరు తెలంగాణను అవమానపరుస్తున్నారు. మీ ఎంపీలు కానీ మోడీ గారు కానీ తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదు.
కనీసం అవినీతి పరులు, ఎందుకంటే ఏటీఎం గా మారిందని మోడీ గారు అన్నాడు, కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం గా మారిందన్నాడు, అప్పటి నడ్డా అన్నాడు, నిన్నగాక మొన్న వచ్చిన రామచంద్రరావు గారు అన్నాడు. అది ప్రతి ఒక్కళ్ళని కూడా తెలంగాణ ప్రభుత్వం, అసలు కాంగ్రెస్ కి తెలంగాణ ప్రభుత్వం ఏటీఎం గా మారిందన్నారు నిన్న నడ్డా గారు. వాళ్ళ విచారం, వాళ్ళకి కాంగ్రెస్ కి ఏటీఎం గా మారింది ఉత్తమ మాటలు కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎట్లా ఏటీఎం గా మారింది, ఈడీని సిబిఐని పెట్టి విచారణ జరపమనండి, తెలంగాణ సమాజం నిజాలు చెప్పానండి. అట్లయినా మీరు రేపొద్దున భవిష్యత్తు ఉంటుంది. కానీ ఉత్తొత్త మాటలు మాట్లాడి నేరస్తులందరినీ కూడా, ఆర్థిక నేరగాళ్ళందరినీ కూడా కాపాడి మీ పార్టీలు చేసుకుని వాళ్ళని పునీతులు చేసుకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడు కూడా పక్కనే పెడతారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రకాష్ రెడ్డి గారు, సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి అనుకోండి, కాంగ్రెస్ పార్టీ యొక్క 4 కాదు, కవితను అరెస్ట్ చేస్తలేరు కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఎలక్షన్స్ ముందు ఇదే కదా ప్రచారం చేసింది, ఘోరమైన ప్రచారాన్ని. ఇప్పుడేంది అదే కవిత గారు ఆ ఒప్పంద పంపకాలలో సరిగ్గా షేర్ దొరకనందుకు బయటకు వచ్చి మాట్లాడితే అది మానేయండి అన్న, ఆ మాట కరెక్ట్ కాదు. పంపకాలు అది మానేస్తారు, మనం పెద్దవాళ్ళం కొంచెం హుందాగా మాట్లాడాలి. మనము పంపకాలు కాదన్న, మీకు కూడా తెలుసు. ఆత్మగౌరవ సమస్య అన్న, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఇక్కడ ఉద్యమకారుల పక్షాన్ని నిలబడడం, ఇక్కడ జరిగినటువంటి అన్యాయం అక్కడికి వస్తున్నా. మీరు చెప్పిన సమయం చెప్తా. 10 సంవత్సరాల తర్వాత ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం గుర్తొచ్చిందా? అధికారం కోల్పోయినాక ఆత్మగౌరవం గుర్తొచ్చిందా? మనతో కలిసి గుర్తురాని ఆత్మగౌరవం 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది ఆత్మగౌరవము. అంటే ప్రజలకు నమ్మించాలి ఆత్మగౌరవం కోసం అని. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతోటే తెలంగాణ ప్రజలను ఒక రకంగా మోసం చేశాడు కేసీఆర్ అంటున్నాం మేము. తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణకు ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఇది హిందీ పార్టీ, కవితను అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? ఇదే కదా మన మీద అనడానికి అవినీతి పరులను బీజేపీ కడుపులో పెట్టుకుంటుంది అన్నారు. అదే కవిత గురించి అట్లా మాట్లాడేది కదా సార్. కవిత గారి గురించి ఇదే మాటలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది కదా, అవినీతి పరులను పెట్టుకుంటుంది. కవిత గారు ఎందుకు 2023 ఎలక్షన్స్ లో ప్రధాన గౌరవ వైఫల్యంతో అరెస్ట్ చేశారు, కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే విచారణ జరపండి ఫస్ట్, సిబిఐని రంగంలో. రెండో పాయింట్ రిషి గారు, నా పాయింట్ పొట్టుగా రెండో పాయింట్ చెప్తున్నా ఏంటంటే, మీరు చిదంబరం కేసు దగ్గర నుంచి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు ఏ కేసు అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా కోర్టు డైరెక్షన్ లో వచ్చిందా, సూమోటకు వచ్చిందా? ఒక సంఘటన ఏదైనా ఉంటే సూమోటకు వచ్చి చేశారు అని చెప్పి ఆత్మగౌరవం అంటున్నారు. ఒక్క ప్రశ్న, అసదుద్దీన్ ఓవైసీ మీకు నిత్యము వైరుధ్యంగా ఉన్నట్టు మీరిద్దరు కొట్టుకున్నట్టు ఉంటారు కదా. ఈ దేశంలో ఆయన నిజాయితీ పరుడు అన్న, ఆయన మీద వచ్చినటువంటి పాకిస్తాన్ తో పోలిస్తే మీరు ఏం చేశారంటున్నా, కనీసం ఖండించారా? గౌరవించాలి మీరు, అది రాజ్యాంగాన్ని గౌరవించాలి, కోర్టును గౌరవించాలి. కోర్టుల మీద గౌరవం లేని వాళ్ళే రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో చాలా మలుపులు జరుగుతాయి. నిన్న 117 సీట్లతో గెలుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఇవాళ నాకు తెలిసి హరీష్ రావు దానికి కౌంటరో లేకపోతే కేటీఆర్ కౌంటర్తోనో వస్తారు ప్రెస్ మీట్ కి. బీజేపీ నేతలు ఏం మాట్లాడతారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి పార్టిసిపేట్ చేసింది. ఇది వాటి బ్రేక్.